నమస్తే. లిక్కర్ దందాలో ఇన్ని రోజులు కల్వకుంట్ల కవిత యొక్క పేరు మాత్రమే మార్మోగింది. కానీ ఈ యొక్క లిక్కర్ దందాలో సారా దందాలో మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క పేరు కీలకంగా వినపడతా ఉన్నది. ఏదైతే లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో తనకు బెయిల్ కావాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత నిన్న జరిగినటువంటి హైకోర్టులో వాదనలు జరిగినాయి. ఆ వాదనలు జరిగినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి అంశాలని ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇదే కోర్టులో ఇదే సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా పరిగణించబడతా ఉన్నటువంటి మాగుంట రాఘవ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క పేరు ఆయన చెప్పినట్టుగా ఈడీ అధికారులు కోర్టుకు తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ ఇదే నిజమైనట్టయితుంటే మరోసారి కల్వకుంట్ల కవిత ఏదైతే తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తా ఉందో, దోషిగా పరిగణించబడతా ఉందో, అదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి సైతం మరోసారి ఇదోసారి తిహార్ జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో మొదటిసారిగా కల్వకుంట్ల కవిత ఢిల్లీ వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో చర్చలు జరిపింది. అంతేకాకుండా అక్కడ ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి మనీష్ సిసోడియాతో కలిసి అక్కడ ఈ లిక్కర్ దందాని నడిపించినట్టుగా మరి ఈడీ కానీ సిబిఐ కానీ ఆరోపిస్తూ ఉంది. అయితే ఇదే దందా చేస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఫామ్ హౌస్లో ఆయన యొక్క నివాసంలో కల్వకుంట్ల కవిత ముందుగానే ఈ యొక్క మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై ఎవరైతే ఈ నలుగురిని కలుపుకొని కల్వకుంట్ల కవిత సౌత్ గ్రూప్గా ఏర్పడి లిక్కర్ దందాకు పాల్పడిందో, ఈ లిక్కర్ దందాకు పాల్పడుతున్నటువంటి దశలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోటి అంటే తన తండ్రి అయినటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కల్వకుంట్ల కవిత ఈ నలుగురిని పరిచయం చేసి ఈ లిక్కర్ కుంభకోణాన్ని తన తండ్రికి మొదలు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. తనతోటి కేసీఆర్కి పరిచయం చేసినట్టుగా తెలుస్తా ఉంది కల్వకుంట్ల కవిత. కాబట్టి దీంట్లో ప్రొసీడ్ కాండి, నేను వెనకాల ఉన్నాను, మీకేం కాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభయం ఇవ్వడంతోనే ఈ లిక్కర్ దందాని పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలోనే ఈ యొక్క దందా నడిచినట్టుగా అక్కడ మాగుంట రాఘవ పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి, ఈ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే చాలా రకాలైనటువంటి ప్రకంపనలు ఏర్పడతా ఉన్నాయి. ఒక పక్కన ముఖ్యమంత్రి, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నటువంటి ఒక మహిళా ఎమ్మెల్సీ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి నేపథ్యం. ఇంకొక పక్కన 18 మంది సైతం ఈ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలే కానీ రాజకీయవేత్తలే కానీ వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఏదైతే శిక్షలు పడుతున్నటువంటి సందర్భం. మరొక పక్కన ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సైతం ఇరుక్కుంటే మరి ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కుంభకోణం సంబంధించినటువంటి దాంట్లో మరి కేసీఆర్ పేరు లేదని చెప్పేసి ఒక పక్కన మోహిత్ రావు ఎవరైతే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి కేసును వాదిస్తున్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కాదు, మాగుంట రాఘవ తండ్రి అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రమే, ఆయన యొక్క పేరు మాత్రమే ప్రస్తావనకు వచ్చింది. కేసీఆర్ ప్రస్తావన ఎక్కడికి రాలేదు అన్నటువంటి సమర్థించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మరి ఈ యొక్క కేసులో మరి నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క పేరు వచ్చిందా? కల్వకుంట్ల కవిత తన తండ్రిని సంప్రదించకుండా ఈ యొక్క లిక్కర్ కుంభకోణాన్ని అంటే 100 కోట్ల కుంభకోణాన్ని మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో తన తండ్రికి తెలియకుండా ఈ యొక్క వ్యవహారం నడిచేటువంటి ఆస్కారం ఉంటుందంటే లేదనే చెప్పుకోవచ్చు. ఒక పక్కన ముఖ్యమంత్రి, మరో పక్కన తన అన్నైనటువంటి మంత్రి, మరో పక్కన అరవింద్ కేజ్రీవాల్తో కేసీఆర్కు ఉన్నటువంటి మంచి రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్కు ఎలాంటి ఈ యొక్క సంబంధించినటువంటి అంశం తెలియకుండా ఉండేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచనల మేరకే కల్వకుంట్ల కవిత నడుచుకుందన్నటువంటి ఆరోపణలు వినపడతా ఉన్నాయి బలంగా. మరి ఇప్పటికే ఈడీ మరి సిబిఐలో వాళ్ళ యొక్క ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కేవలం 18 మందికి సంబంధించినటువంటి పేర్లు నమోదు చేయడం జరిగింది. వాళ్ళను అనేక రకాలైనటువంటి విచారణ చేయడం జరిగింది. పలు ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అనుమానితులను సైతం కూడా కవితతో పాటు ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని విచారించడం జరిగింది, చాలా మందిని విచారించడం జరిగింది. కానీ చిట్ట చివరికి మాత్రం దీంట్లో ఉన్నటువంటి కేవలం
18 మంది మాత్రమే ఇక్కడ దోషులుగా చేర్చి వాళ్ళకు సంబంధించినటువంటి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను ఈడీ కానీ సిబిఐ కానీ విచారించినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. మరి ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించిన ఆయన యొక్క సూచనల మేరకు మాత్రమే నడిచిందన్నటువంటి అభియోగాలు వస్తే రేపు కేసీఆర్ ను సైతం ఈడీ కానీ సిబిఐ కానీ విచారిస్తే ఎలా ఉంటుంది? ఆయనను కూడా మరి విచారిస్తే ఆయన కూడా ఈ కుంభకోణంలో ఆయన పేరును ప్రస్తావనకు వస్తుంది కాబట్టి మరి దీంట్లో ఆయన కీలకంగా ఉన్నాడా లేకపోతే నామమాత్రంగా ఉన్నాడా, ఆయనతో సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవహారానికి సంబంధాలు ఏంటి అన్నటువంటి దానిపైన ఈడీ కానీ సిబిఐ కానీ ఫోకస్ పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. పెద్ద దందా లిక్కర్ కుంభకోణం అనేది ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రభుత్వం చాలా సంవత్సరాల కానించి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి యొక్క దందాని ప్రైవేటు వ్యక్తులకు తీసుకొని వచ్చి అక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏవైతే లాభాలు ఉంటాయో ఈ లాభాలని అక్రమంగా ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు పట్టుకెళ్లారన్నటువంటి అభియోగం. సుమారుగా 200 కోట్ల రూపాయలకు పైనటువంటి లావాదేవీలు జరిగినాయి అన్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి సందర్భంలో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి, మరో పక్కన అప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ యొక్క దందా యొక్క వ్యవహారం తెలుసు. తన కూతురు దీంట్లో ప్రమేయం ఉన్నది. ఇక్కడ కింగ్ పిన్ గా వ్యవహరించేటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవితే కాబట్టి తన కూతురు చేసేటువంటి ఈ దందాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలియకుండా ఉండదు. రెండోది అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవస్థ కానీ మొత్తం అంతా కేసీఆర్ నేతృత్వంలో జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయనకు పక్కా 100% కూడా తెలిసినటువంటి అభియోగాలు వినపడతా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈ లిక్కర్ కుంభకోణంలో లాస్ట్ కు తన కూతురును కూడా చూసేందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలేదు. ఎందుకు పోలేదంటే ఎక్కడ తనని పోయినట్టయితే తనకెక్కడ ఇరుక్కోపోతాను అన్నటువంటి ఉద్దేశంతో కావచ్చేమో. మేబీ మొన్న జరిగినటువంటి మార్చి 15వ తారీఖున కల్వకుంట్ల కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ముఖం కూడా ఎక్కడ కనపడలేదు. అంటే ఈ యొక్క తనకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మరి ఆయన దూరంగా ఉన్నాడు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. చూడాలి ఈ యొక్క కుంభకోణంలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే మాగుంట రాఘవ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కనుక ఉన్నట్టయితే ఈడీ అధికారులు సిబిఐ అధికారులు రేపు ఏ విధంగా విచారించబోతారో, ఆయనను విచారణకు ఢిల్లీకి ఏమైనా రమ్మని చెప్తారో లేకపోతే నామమాత్రంగా హైదరాబాద్కే మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఏమన్నా వాళ్ళు అధికారులు వచ్చి విచారించేటువంటి ఆస్కారం ఉంటుందనేది అయితే చూడాలి. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ మాత్రం ఆ కల్వకుంట్ల కవితకు సంబంధించిన అడ్వకేట్స్ మాత్రం దీన్ని అయితే కొట్టి పారేస్తా ఉన్నారు. ఇది ఒక ఫేక్ ప్రచారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మనం ఒకవేళ కనుక దీన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే తండ్రికి తెలియకుండా అటు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తన తండ్రి కేసీఆర్కు తెలియకుండా కల్వకుంట్ల కవిత చేసినటువంటి యొక్క సారా దందాకి తెలియకుండా అయితే జరిగేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. మరి రేపు ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అంతేకాకుండా ఈ కేసులో ఇంకెవరెవరకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ యొక్క కేసుతోటి లింకప్ అయి ఉన్నారన్నటువంటి దానిపైన కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.